బాగుంటుందనేది నా సూచన సార్. ఇక రెండోది కార్పొరేట్ హాస్పిటల్ సార్. ప్రతిరోజు నా ఆఫీస్కి 100 మంది వస్తారు సార్. చిన్న పిల్లలకు వైద్యం ఎక్కడికి పోయినా కార్పొరేట్ ఆసుపత్రిలో. మొన్ననే గౌరవ పెద్దలు నర్సిరెడ్డి గారు ఆయన పిటిషన్ నేను చూడడం జరిగింది సార్. గిడ కోసుకపోతే 33,000 రూపాయలు ఏం లేదు సార్. వెనకట పుటపుటాలను రాసి పెట్టుకుంటే వచ్చిపోయేది సార్ మనకు వెనకట. కానీ 33,000 రూపాయలు 40,000 రూపాయలు దానికి బిల్లు వేసినారు సార్. ఈ రకంగా లక్షల రూపాయలు దోపిడీకి గురవుతున్నాయి సార్ కార్పొరేట్ వ్యవస్థలో. వాటిని కూడా ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళను ఫీజు నియంత్రణ ఎట్లయితే చేయాలనుకుంటున్నామో ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఈ ఛార్జీల నియంత్రణ విషయంలో ఒక చర్యలు తీసుకోవాలి సార్. ఇక అలాగే కల్తీ పాల విషయం కూడా తమ దృష్టికి తెస్తా ఉన్నాం సార్. సభ ద్వారా అనేకమైనటువంటి కల్తీ పాలు మార్కెట్లో చలామణి అవుతా ఉన్నాయి సార్. వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కల్తీ నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సార్. ఇక మరొకసారి అవకాశం ఇస్తే మేము ఆ పిటిషన్ల రూపంలో ఇస్తాం సార్. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష